అన్న చెప్పుర్రీ ఎవడో భూమి దగ్గరికి అయితే గట్టిగా మాట్లాడిన ఎవడాడు వీడ ఒంట్లో స్ట్రాయస్ ఎవడో మొత్తం బీల్ చేసినట్టున్నాడు వీడు మిమ్మల్ని భయపెట్టించిండా ఏ పేరు రానిది నా పేరు గజేంద్ర గజే ఏంద్ర గట్టికి కొడితే గజ్జ గజ్జ అనుకేటట్టు వీడు గజేంద్ర వీడు ఎక్కువ మాట్లాడకుర్రీ ఏంది గీని పట్టుకొచ్చిర్రు ఇంకా 100 మందిని పట్టుకొచ్చినా ఒక్కొక్కరిని గాలి ఎగరేసి కొడతా ఈడు గుద్దుతే మనం గాలి ఎగిరి పడతామట ఈడే ఫ్యాన్ ఎదురు పడితే ఎగిరి అమీర్పేటలో పెట్టేట్టున్నాడు ఈడు గుద్దుతే మనం గాలి ఎగిరి పడతామట అసలు ఇంత ఘోరంగా ఆయన వచ్చి మాట్లాడుతా అంటే నియంగా భూమి వాళ్ళదా ఏందా అన్నట్టు అనిపించింది కాదు మా నాకైతే ఆయన నరాలన్నీ దిగేటట్టు ఎట్లా మాట్లాడుతాడు ఆయన గంత గట్టిగా మాట్లాడుతుండంటే అసలు ఏంది బాబాయ్ ఇది నాకు అర్థమైతలే భూమి మీద వాళ్ళదా అసలు ఏంది నువ్వు గమ్మతే ఉన్నవేందయ్యా మనకి ఇప్పుడు గంతగానం హక్కులు ఏంది ఎవరైనా వేరేటోళ్ళ భూములకు వచ్చి గంత దౌర్జన్యంగా మాట్లాడతారు చెప్పు అయ్యో అంత ధైర్యంగా మాట్లాడినంటే ఎంతో కొంత నిజం అనిపిస్తుంది కదా మనకు కూడా నిజం లేదు ఏం లేదే దాదాపుగా నేను నా పుట్టినప్పటి నుంచి నేను దున్నుకుంటున్నది మా అయ్య నుంచి నాకు వచ్చింది నా నుంచి నేను దున్నుకుంటూనే ఉన్నా అబ్బాబ్బాబ్బా ఏం ఎండలరా నాయన ఈ ఎండల శవాన్ని తీసుకపోతే దారిలోనే దహనం అయ్యేటట్టున్నది వీళ్ళు ఎందుకు ఇట్లా కూర్చున్నారు మీ అందరికి ఏమైంది ఏదో రసవత్తరమైన సీరియల్ చూస్తానే మధ్యలో కరెంటు పోయినట్టు ముఖాలన్నీ అట్లా పెట్టిర్రు నా ముఖం కూడా గట్టినే ఉందారా నీ మొఖం లెక్క ఉంది కానీ అసలు పోయిన పని ఏమైంది గది చెప్పురు ఫస్ట్ ఏం పోయిన పని రాదు భూమి చూద్దామని వేయనం కదా నేను చిన్నోళ్ళ కాడ ఉండు అని ఓ ఆడికి ఎవడో వాడు పెద్ద గడపత్త కొట్టుకోయేటట్టు ఉన్నాడు ఇంటి ఎగురుకుంటా ఈ భూమి మీదకి వచ్చి మాట్లాడతారేంది ఇది మా భూమి నీకు పట్టకున్నదా నా అయ్యకు పట్టకున్నది నాకు పట్టకుంది పుప్పాల మల్లేశం కొడుకుని నేను ఆయనే పిస్త పిరికడు ఉండడు కానీ ఆయన మాటలు అయితే ఘోరంగా ఉన్నాయి నాకు అసలు ఏం అర్థం కాలేదు మామ మొహం చూస్తేనేమో నా భూమి బిడ్డ ఇది నీకు తెలియదా మీకు తెలియదా అని మామ అంటాడు ఆయన కాళ్ళకు ఒక గజ్జలు గంతే గజ్జలు ఉంటే గజ్జలు అవునేం చిన్నబాబు అది నీ భూమా ఆయన భూమా మరి ఏమో నాకు డౌటే కాదు మరి మీరు పోయినప్పుడు ఆయన ఏం చెప్తాడు అక్కడ అయితే ఆయనను మేము పట్టించుకోలేదయ్యా పోయి మామ ఏం చేసిండు కదా మాకు భూ చూపిస్తాడు కదా బిడ్డ మనం 3 ఎకరాలలో బుజ్జికిట్టా నేను ఉంచుకుంటా తమ్మునికి అవుతుంది అని చెప్పేసి అని మాట్లాడతాడు ఆడు ఫోన్ మాట్లాడంగానే కదా మేము మాట్లాడతాను కాదు నాకు ఈయనమైన డౌట్ అవునే చిన్నబాబు నువ్వు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు నాకు కూడా మొన్న వస్తుందంటే నీ భూమికి తీసుకుపోయి పక్కన భూమికి తీసుకొని పోయినావు ఆడ పెద్ద లొల్లు అయింది నిజం చెప్పు నీ భూమా వాళ్ళ భూమా అంటే నాకు తెలియదు కదా నేను మీ ఇంటికి కొత్తగా వచ్చినాను దొడ్డికి వచ్చినప్పుడు మేము భూమికి పోయినాం నేనున్నా ఆయనే పోయినప్పుడు ఆయన కన్ఫ్యూజన్ లో వేరే వాళ్ళ భూమికి తీసుకొని పోయిండు ఆడ పెద్ద లొల్లు పెట్టిండు ఆ రోజు ఆడ ఇంత వేలు ఏంది ఇది అని చెప్పి నిజమే నేను చెప్పేది కానీ నేను ఆ విషయం జోకులు మనం పోలే చిన్నబాబు పోలేదా మనం ఆ రోజు చాలా రోజుల కింద కానీ అది ఆ రోజే అన్నాడు మరి ఆ విషయం మరి కొంచెం ఈయన మీద కూడా డౌట్ ఉంది నాకు నువ్వు చెప్పరా చెల్లె నీకు అన్ని కరెక్టే ఉన్నాయా ధరణి అంటే నువ్వు ఏమనుకుంటాను అమ్మాయి అనుకుంటున్నావా ధరణి అంటే ఒక పోర్టల్ మరి అందులో ఉందా పేరు ఆన్లైన్ కదే మరి తెలుసా తెలియదా అని మరి ధరణి లెక్కిచ్చిర్రా అంటే ఆయన ఏమనుకుంటాడు కావచ్చు అని నేను అనుకుంటాను వచ్చిందా బరాబరే ఉన్నాయి వీడిని తీసుకొని పోయిర్రా వీడిని తీసుకొని పోయిర్రా లగ్గం చేసుకుని ఆడనే వాడు చూడద్దా భూమి ఇంకా ఎవరు తీసుకొని పోమంటావు మరి అంతేది అయినా అప్పట్లో కనిపించిన భూమి మొత్తం నాది అని చెప్పి ఎవరు పడితే వాళ్ళ పేరు రాసుకున్నారు ఇప్పుడు ఒకటేసారి వచ్చి ఆ పేపర్లు పట్టుకొని నా భూమి అంటే ఎట్లా కరెక్ట్ సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే భూమి కాదు కదా భూమి మీద పెరిగి గడ్డి గుడియ్యారు మీకు అది గుర్తుపెట్టుకోర్రి అందరం పోయి ఒకసారి మాట్లాడదాం ఏమవుతుందో ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొచ్చుకొని కూర్చుందాం అంటాను నాకంటే పెద్ద మనిషి ఉన్నాడా ఇంట్లో ఆ విషయం ఆయన తెలియాలి కదా చిన్నబాబుకి అందుకే అంటాను సరే నేను పోయాను పిల్లలతో మాట్లాడతా ఏంది ఎందుకన్నా అనవసరంగా వదినతోని ఆమె చేతిలోకి అత్తుంటే కోసి పారేసేది ఇంటిదిరా చేయలేకపోకుండా ఏది అందుతే అది సారీ చెల్లె ఇదేనే మా 2 ఎకరాల భూమి ఈ భూమి కోసం ఏమన్నా లొల్లైంది నా భూమి అని చెప్పి ఈ ఊళ్ళో అందరూ అంటారు మన అమ్మ నాన్న బొంబాయిలు ఎంతో కష్టపడి ల్యాండ్ కొంటే నాది కాదని అంటారు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు మరి వాళ్ళు
ఏమంటారేమో పంచాయతీ పెడతా అంటారు. మన భూమి మనం ఎందుకు పంచాయతీ కోతాం చెల్లె చెప్పు. సరే ఇవాళ రమ్మనకపోయినావు మరి? మనం ఎందుకు రమ్మంటారు పిచ్చిదాన, మనం రమ్మని పోయినా అంటున్నాం. మన ధరలు ఉన్నది, మన అంత పట్టకున్నది, మన అయ్యవ ఉన్న భూమిని పట్టుకుని వాళ్ళు రమ్మంటే మనం ఎందుకు పోతామే? మనం తప్పి ఎత్తే మన పైన భూమి లేకపోతే మనం పోవద్దు. రమ్మంటే మాట్లాడతాం కదా ఒకసారి. అన్న చెప్పుర్రీ, ఎవడో భూమి దగ్గరికి అయితే గట్టిగా మాట్లాడిన ఎవడాడు? వీడ ఒంట్లో స్ట్రా వేసేవాడు మొత్తం బీల్ చేసినట్టున్నాడు. వీడు మిమ్మల్ని భయపెట్టించిండా? ఏం పేరు రానిది? నా పేరు గజేంద్ర. గజే ఏంద్ర గట్టికి కొడితే గజ్జ గజ్జ అనుకేటట్టున్నాడు వీడు. గజేంద్ర వీడు. ఎక్కువ మాట్లాడకూర్రే. ఏంది గీని పట్టుకొచ్చిర్రు? ఇంకా 100 మందిని పట్టుకొచ్చినా ఒక్కొక్కరిని గాలి ఎగరేసి కొడతా. ఈడు గుద్దుతే మనం గాలి ఎగిరి పడతామట. ఈడే ఫ్యాన్ ఎదురు పడితే ఎగిరి అమీర్పేటలో పెట్టేట్టున్నాడు. ఈడు గుద్దుతో మనం గాలి ఎగిరి పడతామట. గీన్ పేరు గజేంద్రేంది? ఏనుగు లెక్క ఎదురని చెప్పి ఆ పేరు పెట్టినట్టున్నారు. ఈడేమో పీనుగు లెక్క అయిండు. సూతిట్లున్నా కానీ ఒక్క దెబ్బ అయితే దౌడ వలుగుతుంది. నీయా మాయా, ఆయన నీ దౌడలే ఎవడో సంచులు పెట్టి కుక్కినట్టున్నాయి. నువ్వు కొడితే మా దౌడలు వలుగుతాయా? మాట్లాడు. శీతలగాలినే శవం లేచొచ్చినట్టున్నాడు. వీన్ చార్జ్ చూసి మనం మాట్లాడన్నట. అరే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు. పెద్ద తీవ్రవాది మా వాళ్ళందరూ. నేను కూడా పెద్ద తీవ్రవాదినే. తీవ్రమైన వాదించిన లెక్కున్నాడు వీడు. తీవ్రవాద వీడు. ఎటువంటి తట్టే మాట్లాడతాను మా అన్న గురించి? మా గురించి నీకు తెలియదు. మంచిగా ఉండదు చెప్తానా. అచ్చిర్రు అస్థికలు అస్థి పంజరాలు. నువ్వు ఆగరాదు రాజు, మనం వచ్చిన పనింది, నువ్వు మాట్లాడే మాటలేంది? సపరేకుండు. ఏమయ్య గజేంద్ర, ఇగో ఈ భూమి మా మామయ్య ఈమె పేరు మీద మా తమ్మునికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తుండు. ఆ భూమి రాసిద్దామని చూస్తుంటే నువ్వేమో వచ్చి ఈ భూమి నాది అని మాట్లాడుతాను. అసలు ఆ భూమి నీ పేరు మీద ఉందా మా మామయ్య పేరు మీద ఉందా అని మేము చూస్తే ఆ భూమి మొత్తం మా మామయ్య పేరు మీద ఉన్నట్టే ఉన్నది. ఇప్పుడు నీకు సంబంధించిన కాగితాలు ఏమన్నా ఉంటే చూపెట్టు. అది మరి నీది ఒరిజినలా మాది ఒరిజినలా అనేది ఇప్పుడు మీ చెల్లె కూడా ఉంది కదా. ఇక్కడనే అన్ని కాగితాలు చూస్తే ఒక పని అయిపోతుంది. ఈ లొల్లు ఎందుకు, ఈ లోకటం ఎందుకు? మా ఏం దొంగ భూములు కాదు అన్న. నువ్వు కాగితాలు చూపియే. చూపెట్టిన చెల్లె మొన్ననే మళ్ళీ చూపెట్టా చూడ్రి. చిన్నబాబు నీ దగ్గర ఉన్న కూడా చూపియే. దీనికి చదువు కూడా వచ్చా? 427 నెంబర్ నీదెంత? మాదిగా అంతే చూడిగో. మీది అది ఏ కదా, ఇది బి. A/B మాది A/B. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏమైందే చెల్లె? మనం కానీ మాట్లాడడానికి దొంగ చాటని మాట్లాడేందుకు మనము? మీరు దొంగలేనే. వాళ్ళు అన్నది కరెక్టే. ఆ భూమి వాళ్ళదే. మనం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ లేము కాబట్టి మనం కొంచెం కన్ఫ్యూజన్. మన భూమి గట్టి దిక్కున్నాం. ఇది అది మనది కాదా? మన అట్ట బాబు. సరే వాళ్ళతో మాట్లాడిందా నువ్వుదా. గజేంద్ర ఒక్క నిమిషం ఎవ్వరు ఆగం కాకండి. ఒకటి చెప్తానండి, పొరపాటు మాదే. 420/B మీది, 420/A మాది. అది అటు సైడ్ ఉన్నది. మేము ఎన్ని సంవత్సరాలు ఇక్కడ లేము కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయినాం. ఇక ఇప్పుడు అర్థమైంది, అక్కడ ఉన్నది మాది, ఇక్కడ ఉన్నది మీదే. అయినా మా అయ్యవ్వ దుబాయ్ మన ముంబై కష్టపడడానికి ఎర్రు. వాళ్ళు మాకు చెప్పి ఈడుందని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. ఆగన్నా నువ్వు ఒక్క నిమిషం. మాదే తప్పు. మా అన్న కూడా కొంచెం బాగా తొందరపడ్డాడు. సారీ. ఏంటి సారీ? నిన్న ఆయన మొత్తం బండి వేసుకొని గేర్లు గిట్లా గట్టి కొత్తుకుంటా పోయిండట. అంటే మాకు లేవా బండ్లు, మా బండ్లకు లేవా గేర్లు. కాదు ఇప్పుడు అప్పుడు ఏమో తిట్టుడు గట్టిగా తిడతారు, ఇప్పుడు సారీ అని మెల్లగా చెప్తారా? అరే సారీ అంటే తప్పైంది కూడా చెప్తున్నాం కదా, ఒప్పుకుంటున్నాం కదా. ఏంటిది సారీనా? ఎవరికి కావాలయ్యా నీ సారీ? నూనె వేసుకో అయితే పూరి. ఏమో సారీ అంటే సారీ. అందుతో జుట్టు అందకపోతే కాళ్ళ. అయ్యో బాగా మాట్లాడుతుంది. ఏదో తెలియకుండా వచ్చిన భూమి లేదా గీడుంది అనుకున్నా కానీ గాడు ఉన్నది అంతే. దానికి ఎంత కోపానికి వస్తున్నావు అమ్మా? కోపానికి రాకపోతే ఓ మొన్న బండి ఇట్లా బట్టి ఇట్లా ఇట్లా కొడుతుంది కదా కోపం మీద. నా బండికి బ్యాట్ లేదు కానీ కిక్కేసి కొట్టుకున్నా. తప్పేం కాదు. అంత కొడతాను అంతగానో. అరే ఏంది చెల్లె ఒక్కని ఎట్లా మాట్లాడుతున్నారు చూడు. మొన్నకంతే గిదే తగ్గించుకో. ఇంకెంత తగ్గుతాడు? ఇంకా తగ్గుతే పేషెంట్ అంటారా అన్ని. తప్పు మాదే అని చెప్పినా కదా, మీకు దండం పెడతా. మేము పోతాను ఇక్కడ నుంచి. గిలకు దండం ఎందుకే? బాబాయ్ భూమి గురించి అయితే మీకు అనుమానం పోయిందా? పోయింది మామ. పూకపోడింది. అమ్మతోడు గిన్ని సంవత్సరాల నుంచి తాతల నాటి నుంచి వచ్చిన భూమి ఆయన చెగరంగానే అట్లా ఎట్లా ఇస్తాం? మీరు అనగానే నాకు గుండె గుబులు అన్నది. నిజంగానే మరి తప్పిన వాడు దొంగతనాన్ని ఎక్కించుకున్నాడు. మరి ఎట్లా ఎక్కించుకున్నాడు నాకు భయమైంది. వచ్చి వాళ్ళ చెల్లెనామే
అలా చెల్లె చెప్పట్లా కొద్దిగా మనకి నాకు భయం అయిన తర్వాత మీరు అన్నాక నేను ఆన్లైన్ చూసుకున్న తర్వాత నాకు అన్ని బరాబరే ఉన్నాయి. మరి ఎందుకంటే భయం అనుకుంటాయి కదా రైటే. ఇప్పుడు పెద్ద అయితే ఒక పెద్ద లొల్లి అయితే కొంచెం నాకు కూడా టెన్షన్ అయింది. సరే కానీ నువ్వు గప్పు మీరందరూ పంచాయతీ ముచ్చటనే మాట్లాడతారు కానీ ఆ పుల్ల గురించి ఏమన్నా ఆలోచించారా? పొల్ల గురించి ఏం ఆలోచిస్తావే? ఇప్పుడు ఆ పొల్లని చూసిరా ఎంత ముద్దుగుంది, ఆయన అంత గట్లున్నాడు కానీ వాళ్ళ చెల్లె మంచిగా ఉన్నది. నేనైతే పోయిన సంద పొల్లనే చూసుడు. ఎందుకని అంటావా, ఇప్పుడు మన రాజుకు ఇప్పుడు ఎట్లయినా మనం ఎన్ని రోజులని ఉట్టి ఉంచుతాం చెప్పు. ఆయనకు కూడా పాపం ఒక్కడు వండుకొని తినుడు చేసుడు అంత ఎంత గోస అవుతుంది. అంతే కదా మామ. ఆ పొల్లని చూస్తే నాకెందుకో మన రాజుకు చేస్తే మంచిగా ఉండు అనిపిస్తుంది. అరే గట్టట్లా ఆలోచిస్తావే, నాకు అర్థం కాదు. ఆ పొల్లని చూసిందే వాళ్ళ పొద్దుగాల, అసలు ఆమె పొల్ల ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ అమ్మ బాప ఎవరు, మన గట్ల కాదు మనం అనుకుంటే అయిపోతుందా? రాజుగాడు చేసుకోవద్దా? అగో ఆయనను అడుగుదాం, ఏంది చేసుకోకపోతే ఎన్ని రోజులని అట్లుంటాడు? ఇక చచ్చిపోయిన వాళ్ళతో చచ్చిపోతామా ఏంది? చచ్చిపోగానే మనం ఎన్నిసార్లు అడిగిన, నువ్వు లేనప్పుడు అడిగినా ఒకసారి మన ఇద్దరం అడుగుతుంది, వాడు ఒకటే మాట అనమాట, చేసుకోని. అది కాదయ్యా, ఆయన చేసుకొని అన్నా కూడా మనం దగ్గరుండి ఒప్పియాలి. ఎందుకంటే ఒకరికొకరు తోడు ఉండాలి. ఎవ్వరు మనకు మధ్యలో వచ్చి ఎవరు పెట్టరు. ఎన్ని రోజులను మనం చూసుకుంటాం చెప్పు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటే వాళ్ళ బాధను సాధన ఎవరు చూస్తారు? ఆ పొల్లని చూస్తే ఎందుకో నాకు మంచి గుణం దాంట్లో కనిపించింది. ఆమెకంటే మంచిగా ఇంకెవరు దొరకరు రాజుకు. వీళ్ళ పరిస్థితి కూడా బుజ్జికి చెప్పుదాం. ఒకవేళ ఆమె చేసుకుంటా అన్నదంటే అప్పుడు వాళ్ళ పెద్దలతో మాట్లాడు. బాబాయ్ ఇప్పుడు వాళ్ళ గురించి నీకు ఏమైనా తెలుసా? నాకు వాళ్ళ గురించి తెలియదు, ఇప్పుడే చూసాను. అంతేనా? సరే అయితే రాజు ఓకే అంటే మనం పోయి ఎవరన్నా మాట్లాడచ్చు. ఒంటరిగా ఎన్ని రోజులు మీకంటే ముందు నేనే ఆలోచిస్తా వాని గురించి, మీ ఇద్దరికంటే ముందు నేనే ఆలోచిస్తా. ఆ పొల్ల ముద్దుగా ఉన్నది, ఆ పొలని ఇచ్చేద్దాం. ఆయన అయితేనే ఆమెకు ఈడు జోడు మంచిగా ఉంటది. ఆ పొలని ఇచ్చేద్దాం అంటే ఆ పొల్ల ఒప్పుకోవద్దా? మళ్ళీ ఆ పొల్ల వాళ్ళని లవ్ చేస్తుందో లేకుంటే వాళ్ళకి మేనరిక ఉన్నారో వాళ్ళ బాప వాళ్ళ అయ్యవ్వ ఏమంటారు, ఆ పొల్లని వేసుకోవాలంటే ఆ పొల్ల వేసుకోవద్దా? లవ్ లేదు గువ్వు లేదట. నీకే తెలుసా? రాజు ఇట్లా ఇగరా రారా. అయ్యో బ్రేకులు రాదురా, కాళ్ళు ఉన్నాయి కదా అన్న, మళ్ళీ బ్రేక్ లేదు. కూర్చో నేను బండి మీద కూర్చుంటా. ఏమేం చెప్పుర్రీ? ఏం కాలేదురా, నీతో ఒక విషయం మాట్లాడదామని అప్పటి నుంచి నీకోసం వెయిట్ చేస్తాను ఇక్కడ కూర్చొని. చెప్పుర్రీ. ఏం లేదురా, వాదిని నీతో ఏదో ముచ్చట చెప్తాట. నేను చెప్పేది ఎందుకు మాట్లాడరాదు. అయితే మనం పొద్దుగాల వాడు పంచాయతీకి వెళ్ళాం కదా, భూమి పంచాయతీ. మళ్ళీ ఫోన్ చేసి వాడు ఇంకెక్కడ చేస్తారు, ఇంతమంది వెనక చేస్తారా? వాడి మొగవే నల్ల మొగవే కానాడా. ముచ్చట ఏంటంటే ఆ శివ బక్క పిల్లగానితో ఒక బుజ్జి వచ్చింది చూసినావా? అయితే ఆ బుజ్జిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నట్టు. ఎంత మంచిగా బుట్ట బొమ్మ లెక్క ఉంది రాజు. పెళ్లి చేసుకోవడానికి నీకేం బాధ చెప్పు? బుట్టలు అమ్ముకునే దాని లెక్క ఉంది అది బుట్ట బొమ్మ. అది ఎప్పుడు జోగి వేయాలి, ఎప్పుడు చెప్పు ముచ్చట ఎప్పుడు మరి. అది నీకు ఇచ్చి చేద్దాం అంటే మరి నీ మనసులో ఏముంది? మరి మొన్ననే పొద్దున కయ్యం పెట్టుకొని ఇప్పుడు ఇయ్యాల వారింటికి కయ్యాలు పట్టుకొని పోతే ఎట్టుంటది చెప్పు. ఏ కయ్యాలు కాదు మన్ను కాదు కానీ కొద్దిగా చెప్పేది ఇను రాజు. అప్పుడప్పుడు జోకులు అయ్యి బతుకు ముచ్చట మాట్లాడుతా అంటే ఎందుకు అయ్యాను అన్ని జోకులు? నా బతుకు మౌనికతోనే ఆగిపోయింది. నాకు అర్థం కాదు, మళ్ళీ ఏమన్నా మౌనిక జోలు ఇస్తావు. ఇప్పుడు దాని జోలు జరిగిందే జరిగిపోయింది, అయిపోయింది. మౌనిక మనసులో పెట్టుకోక అంతే. ఎందుకు నీకు ఇప్పుడు మళ్ళా దాని ముచ్చట? చెప్పేది ఇను రాజు, నీకంటే ఒక తోడు నీడు ఉండాలి. మేము ఎవ్వరం ఎప్పటికీ శాశ్వతం కాదు, అర్థమైందా? ఇప్పుడు ఆమెనే ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటారు? ఆమెనే ఇచ్చి అంటే ఆమెనే కాదురా, నువ్వు పెళ్లి చేసుకోవా? సరే నీకు నచ్చితే ఆమె నచ్చలేదు అనుకో, వదిలేస్తాం కానీ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా? నువ్వు అది చెప్పు. నేను మొన్న చెప్పినా కూడా మీకు, మౌనిక చనిపోయిన తర్వాత కూడా చెప్పిన విషయం ఇదే. ఏంటిది? నేను ఆమెను తప్ప నాకు ఇంకో లద్దు, నాకు మళ్ళీ ఆలోచన కూడా లేదు. అది తప్పురా. దేవుడు మనిషికి ఇచ్చిన మార్పు అంటే మనిషి మర్చిపోవడం. ఇయ్యాల కాకుండా రేపు కాకుండా ఎల్లుండి మర్చిపోతావు. తప్పును అనేది ఇప్పటితోనే నీ జీవితం అయిపోలే, అర్థమవుతుందా? నీకోసం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నాకు భార్య అవుతుంది కానీ నా బిడ్డకు తల్లి కాలేదు. అరే నీ బిడ్డకు తల్లి మేమురా, నీ బిడ్డకు తల్లి నువ్వు కూడా కాదు, నేను చెప్తానే కదా. అవసరం నాకు మళ్ళీ దానికి ఇంకో లోటిల్లు అనుకో, దీని మీద ప్రేమ వచ్చి దాన్ని తగ్గితే బాధపడాలి. ఎవరి మీద ప్రేమ తగ్గుతుంది? నా బిడ్డ మీద తగ్గదు. మౌనిక నాకు బిడ్డ కాదురా, నీ బిడ్డని మీద దత్తత తీసుకుంటా. ఇప్పుడు చెప్తాను కదా నీ విషయం, ఇంతవరకు నీతో చెప్పలే. నేను దీనికి చెప్పినా నీకు చెప్పాలి, ఇప్పుడు చెప్తాను పాటు. నీ బిడ్డను అందరి ముంగట నా సొంత బిడ్డ లెక్క దత్తత తీసుకొని కన్యాదానం చేసి కాళ్ళు గడి పెళ్లి చేసే బాధ్యత నాది.
మా కడుపులో పెట్టిన బిడ్డను అయితే మేము ఎట్లా చూసుకుంటామో అంతకంటే మంచిగా చూసుకుంటాను నీ బిడ్డ. నాకు ఒక కొడుకున్నాడు, ఇప్పుడు అది బిడ్డ అనుకొని బతుకుతాం అంతే. నువ్వు ఇప్పుడు నీ బతుకి ఈడికే ఆగిపోవడం ఏంది రాజు? నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే చిన్న చిన్న జోకులు చేస్తావు, ఆ ముచ్చటనాటే అది చేస్తావు. వానికి వాడే మాట్లాడుకుంటాడు. బయటికి వచ్చుడు లేదు, ఇంట్లో ఉండులేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని పెళ్లి చేసుకున్న మధ్యలో వచ్చింది అంజలి, దాంతో పెద్ద లొల్లయింది. దాని పెళ్లి అయిపోయింది, దాని అవన్నీ మర్చిపోయే ఒక కొత్త జీవితాన్ని పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితం మొదలు పెట్టరా. చెప్పేది అర్థం చేసుకో. మేము ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా. ఎందుకు చెప్తాను రాజు? ఆగు, నేను మాట్లాడేది ఇను రాజు, కొంచెం నా మాట ఇను. నువ్వు అట్లా నిలబడతా ఇప్పుడు ఇది చెప్పడానికి నన్ను పిలిచిర్రా? అవును, మరి ఇట్లనే ఉంటావా రాజు చెప్పు? అరే నేను నీకు ఒక అక్క లెక్క చెప్తున్నా, నీ బతుకు మంచిగా ఉండాలని ఆలోచిస్తున్నా కదా, ఎందుకు అర్థం చేసుకోవు నువ్వు? మీరేమనుకోరా నేను పెళ్లి చేసుకోను? ఇచ్చారా నీకు? వద్దు నాకు. ఈ పిల్లగాంతో ఎంత మాట్లాడినా ఇక లాభం లేదు, కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, వింటవా? ఏంటిదే చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి దగ్గరికే పోతా, మెల్లగా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుంటా. ఆమె వాళ్ళన్న లవ్ చేస్తుందా, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నలు చేసే పెళ్ళి చేసుకుంటుందా, మెల్లగా మన రాజు గురించి అంత మంచిగా పోగొడతా. ఒకవేళ ఓకే అన్నదనుకో, మెల్లగా రాజుతోని ఆ అమ్మాయినే మాట్లాడమంట. కొద్దిగా మనం మాట్లాడినాక ఆ అమ్మాయి మాట్లాడినాక తేడా ఉంటుంది కదా. గదే మరి పోయి మాట్లాడరావన్నా, నువ్వు ఒప్పుకుంటా పోయేస్తా. ఇప్పుడు నువ్వు ఎట్లా అంటున్నావు అంటే, ఎట్లా ఈ రాజుగాడు ఒప్పుకుంటాడు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచే మీరు ఎమ్మడి పడతట్టు చేస్తే వాడు ఒప్పుకుంటాడని మాట్లాడతాను, అంతేనా? అవును, ఇప్పుడు ఆ పొల్లను మనం మెల్లగా రాజు మీద మనసు పడేటట్టు వేసి ఆ పొల్ల మొత్తం ఆయన మార్చుకునేటట్టు చేసింది అనుకో, ఆయనకైనా ఒప్పుకుంటాడు. ఇక మనం కూడా ఇంత బతిలాడాల్సిన అవసరం ఉండదు. ఏమంటే ఇప్పుడు మనం మాట్లాడిన దానికి ఆ అమ్మాయి మాట్లాడిన దానికి కొద్దిగా వేరే ఉంటుంది. అవునవును కరెక్టే. మరి పోయి మాట్లాడతా. కాదే పొద్దుగానే గంటలు వెళ్ళాయే, ఇప్పుడు నువ్వు పోయి ఎట్లా మాట్లాడుతావు చెప్పు? లొల్లికి దానికి సంబంధం ఏంది? వాళ్ళ తప్పేందో వాళ్ళు తెలుసుకున్నారు. ఏమన్నా మనం లొల్లి పెట్టుకున్నావు? మన భూమి మన గురించి ఇట్లా అయిందా లొల్లి? మా గురించి అయింది, దాంట్లో మనదేముంది? మరి నేను కూడా అత్తపారదు, ఇద్దరం పోయి మాట్లాడదాం. ఆడపిల్లతో మాట్లాడేటప్పుడు నువ్వు వచ్చి చెప్తావు, నేను పోయి మెల్లగా మాట్లాడి బుదిరెక్కిస్తా, ఆ పుల్ల మనసులో ఏముందో తెలుసుకుంటా. సరే మరి పోయిరా. నువ్వు ఈ తమ్ముని దగ్గరికి, నేను పోతా. పోయి ఎండలు ఎంతగానో తిరగాని నీళ్ళు చల్లకుండా. ఓ అన్న, గా శివిల్ ఎక్కడా? అంత బక్కగా గలీజుకుంటాడు, పెద్దగాడు పెద్ద కొట్టుకుపోయేటట్టుంటాడు చూడు. ఇదేనా? నేను ఊరంతా తిరుగుతున్నా, ఎన్నో చూసినట్టుండే అని. గిదేనా అల్లిల్లు? అబ్బా దగ్గరికి అయితే వచ్చిన. సరే అన్న. వేస్ట్ దానికి బండి నడుపుడు తెలుసు కానీ నీట్గా పెట్టుకుని మాత్రం శాత కాదు. నేర్పమంటే అట్లా నేర్పడు. అరే అన్న నాకు బండి నేర్పిరా అంటే ఏమంటాడు? పల్సర్ బండి పల్సగా ఉన్నోళ్ళు నడపద్దు అట. వాడేమో పద్ది లెక్క ఉన్నట్టు, వాడు కదే పల్సగా ఉన్నాడు కదా. కానీ ఏదో ఒక రోజు ఈ బండి నేర్చుకుంటా, వానికంటే స్పీడ్గా పోతా, వాని ముఖం మీద దాన్ని నటి వేయాలి. కళ్యాణి ఏం చేస్తున్నావురా? అబ్బా మీ ఇల్లు కోసం ఊరంతా ఎత్తుక్కుంటా ఎండలు అడిగొచ్చే వరకు గీయాలి అయింది. బండి దొరుకుతున్నావా? ఏమైంది? మధ్యాహ్నమేగా కలిసినాం, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న టచ్ మాట్లాడతాను. బండి దొరుకుతానక్క. అగో గీ బండి ఏందిరా నువ్వు దూడుతున్నావు? మీ అన్న దూడుకోడా? ఆయనేమో తిరుగుతాడు, నువ్వేమో దూడుతావా? సరే కానీ ఇదా గిడ కూర్చో, నీతోని ముచ్చట చెప్పాలి, అందుకే మళ్ళీ వచ్చిన. ఏమైంది అక్క చెప్పు. అయితే ఏం లేదురా బుజ్జి, పొద్దుగల భూమి గురించి మాట్లాడడానికి మీ భూమి కాడికి వచ్చినప్పుడు మీ అన్నయ్య చూసినావు కదా. అరే మాదే పట్ట అన్నా కూడా ఆయనకు తెలియక ఎట్లా మాట్లాడిండో. కానీ అప్పుడు నువ్వు మస్తు మాట్లాడినవురా. నువ్వు మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. నువ్వు మాట్లాడుతుంటే నిజంగా నాకు అరే పొల్ల ఎంత మంచిదిరా, మా భూమి మీ భూ అని కాకుండా న్యాయం దిక్కు మాట్లాడింది అని నేను అప్పుడే నేను చూస్తే సంబరపడ్డా తెలుసా. అట్లేం లేదక్క, న్యాయం ఎటుంటే అటు మాట్లాడినా. మా అన్నకి తొందర ఎక్కువ, ఆయన ఎక్కువ చదువుకోలే. నేనంటే చదువుకున్నదాన్ని కాబట్టి ఎటు న్యాయం ఉంటే అటు మాట్లాడినా అంతే. మా అన్నకు కూడా తెలియకపోయేవరకు నేను చెప్పినాక సరే అన్నాడు. అవురా బుజ్జి, మీ అన్నకు కొంచెం తొందర ఎక్కువే. నాకు ఆయన చూస్తేనే అర్థమైంది నువ్వు చదువుకున్నదాన్ని కాబట్టి న్యాయం ఏంది అన్యాయం ఏందని ఆలోచించినావు. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, కానీ ఆ ముచ్చట మాట్లాడుతా అంటే మీ అన్న ఒక ముచ్చట అన్నారా, అదే నీ పెండ్లి ముచ్చట. నీ పెండ్లి గురించి మీ అన్న మాట్లాడుతాడు. మరి ఏదన్నా ఉంటే అమ్మ నాన్న కదా మాట్లాడాలి. నాకైతే మొన్న కనవలేదు, ఆ రోజు లొల్లి పెట్టుకుంటాను కనవలేదు, పొద్దున మేము భూమి గురించి మాట్లాడడం వచ్చినప్పుడు కనవలేదు. అమ్మ బాప ఎక్కడ ఉంటారా? అద్దా అక్క, మమ్మీ డాడీ ముంబైలో ఉంటారు. మేము కూడా అక్కడనే ఉండేటోళ్ళం, కానీ ఇక్కడ మా భూమి ఉన్నది కదా, అది అమ్మి నా పెళ్ళి చేద్దాం అన్నారు. అందుకని ఇక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం, నిన్నే ఉంటాను. ఓహో, ఇది మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లా? ఆహా, ఇక్కడనే చదువుకుంటావా ఏంది నువ్వు కూడా? ఇక్కడనే. పెళ్లి ముచ్చట తీసిండు, అదే చేసుకుంటావా? ఇక వాళ్ళ ఇష్టమే నా ఇష్టం, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడే. అవురే బుజ్జి,
ఇప్పుడు మా అమ్మ నాన్న ఇష్టం, మా అన్న ఇష్టం, వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటా అన్నట్టు మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తేనేమో ముద్దు గుమ్మ లెక్క, బుట్ట బొమ్మ లెక్క మంచిగా ఉన్నావు. నువ్వు చూస్తే చదువుకున్నాడు కూడా బాగానే చదువుకున్నట్టు అనిపిస్తుంది. చదువుకున్న కాడ ఎవ్వరు నిన్ను ప్రేమించలేదారా? ఎవరు నిన్ను లవ్ చేయలేదా? అయినా నిన్ను లవ్ చేయకుంటే ఎవరు ఉంటారులే. చూస్తే నా దిష్టే నాకేటట్టుంది. అయ్యో ఈ అక్కేంది నా దగ్గరికి వచ్చి ప్రేమ దోమ అని ఇట్లా మాట్లాడుతుందని నన్ను తప్పుగా అర్థం చేసుకోకురా. అంటే ఇవాళ రేపు ఆడపిల్లలు ఎట్లున్నారు, నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటా, నేను నాన్ని ప్రేమించిన ఈయన్ని ప్రేమించిన అని మాట్లాడతారు కదా. కానీ నువ్వు సాంప్రదాయపరంగా అమ్మ నాన్న చేసిన పెళ్ళే చేసుకుంటా అనేసరికి నేను ఈ ముచ్చట అడిగిన గంతే, ఏమనుకోకు. అయినా నువ్వు గట్లాంటి అమ్మాయి కాదనే నాకు అనిపిస్తుంది. అక్క అవును, అయినా ప్రేమించి పెళ్లి చేసుకుందామంటే ఈ కాలంలో అబ్బాయిలు ఎవరు మంచిగా ఉన్నారు చెప్పు? అవునరా, అందరూ మా మరిది లెక్క మంచి అబ్బాయిలు ఉండరు కదా. ఆయనే అమ్మాయిల ముఖాన కూడా చూడడు గింత కన్నెత్తి, తెలుసా? మీ మరిదంటే ఎవరు? పొద్దుగాల భూమి కాడికి వచ్చి మాట్లాడిండు ఆయనే కదా? కొంచెం అద్దాలు పెట్టుకున్నాడు, లడ్డుగున్నాడు. ఆయననే మస్తు మంచోడు తెలుసారా మా మరిది. ఆడపిల్లలు అంటే కనీసం అటు ముఖను కూడా పోడు, చాలా మంచోడు, బంగారం లాంటి మనసు అయినది తెలుసా. ఆయన చేసుకునే అమ్మాయి ఎవరో కానీ మస్తు అదృష్టవంతురాలు. ఆయనకి పెళ్ళి కాలేదా? పెళ్ళై 3 పిల్లలు ఉన్నారనుకున్నా, మొత్తం అట్లనే కనబడ్డాడు. చి, మా మరిదికి 100 సార్లు చెప్పిన జిమ్కి పోయి డైటింగ్ చెయ్యయ్యా అంటే పంది లెక్క తినుకుంటుంటాడు. ఆయన చూడనీకి అట్లా ఉంటాడు కానీ ఏజ్ చాలా చిన్నదిరా. నిజంగా నువ్వు చాలా మంచిదానివిరా. మా భూమప్పుడు మస్తు న్యాయం మాట్లాడినావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి మా రాజు లాంటి బంగారం గుణం ఉన్న అబ్బాయి దొరకాలరా. అప్పటికి ఎవరిని రాసి పెట్టుంటే వాళ్ళు వస్తారులే అక్క. సరే అక్క, అన్నొచ్చే టైం అయింది, వంట చేయాలి, మళ్ళీ తిడతాడు వాడు. అయ్యో అవునా, కాసేపు మాట్లాడినాక పోయి చేతులేరా. పని ఉన్నదక్క, సాయంత్రం రా మాట్లాడుకుందాం. ఈ పిల్లేంది మంచి మర్యాద లేకుండా ముఖం మిన్నే తలపెత్తుంది, కనీసం మంచిలా అక్క అని కూడా అంటలేదు. పెళ్ళైనాక మార్చుకున్నాను. ఇంకా నన్నే అంటావా? నువ్వే కదా ఫోన్లో చూసుకుని నడతాను, ఇంకా నన్నే అంటాను? కళ్ళు కనిపిస్తలేవా నీకు? రోడ్డు ముందు ఉంది, ఫోన్లా కాదు. ఇంకా నన్నే అంటావా? నడిచేదాన్ని నా ఇష్టం వచ్చినా నడుతా, ఫోన్ చూసుకుంటే నడుతా, పండుకొని నడుతా, అవన్నీ నీకెందుకు? బండి నడిపేటోని ముందు చూడాలి, ఇంకా చూడాలి. బండి నడపడాలని చెప్పరాదు. అమ్మా ఎక్కువ మాట్లాడతానే నువ్వు. నాకు బండి రాదు అంటావా? బ్రేకులు లేవు దాని బండికి, దాన్ని అన్నీ చేయమంటావు? వదిలిన కాడికి చాలు, బ్రేకులు లేని బండి నడుపుకున్నా ఇంకా నీదే కరెక్ట్ అని నడుతావా? ఏంది బండి నడపడం అంత ఈజీ అనుకుంటానా? నాకు అర్థం కాదు. ముందు చూడాలి, వెనక చూడాలి, రైట్ చూడాలి, స్ట్రైట్ చూడాలి, లెఫ్ట్ చూడాలి. మళ్ళీ నీలాంటి అందమైన అమ్మాయిలు అయితే వాళ్ళని చూసుకుంటా బ్రేక్లు వేసుకుంటా, ముంగట ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు అయితే వాళ్ళని చూసుకుంటా నడపాలి బండి. అంత ఈజీ అనుకుంటాను బండి నడపడం? ఏం తెలుసు నీకు మా మొగల బాధ? అయినా మీకు బుద్ధి ఉండాలి. ఇంత అందమైన తయారై రోడ్డు మీదకి వస్తే మేము చూడకుండా నడపమా? అట్లనైతే యాక్సిడెంట్లు మరి కొడితే చచ్చిపోతావు. ఇంకా నేను మంచోని కాబట్టి దగ్గర దాకా వచ్చి బ్రేక్ వేసి మరి నా కాళ్ళతో నాపిన, లేకుంటే ఎప్పుడో పైగలోకానికి పోయేదానివి. ఇంకేమో మాట్లాడుతుంది. ఇక్కడనే ఉండు, నా బండికి ఏమన్నా కావాలే నీ తోలు తాగు. బండికి ఏమన్నైతే నాకేం సంబంధం కూడా లేదు, ఒక్క రూపాయి కూడా ఇయ్య. ఏం బిక్కుంటావు బిక్కో. నన్ను ఏం బిక్కుంటా పిక్కుంటావా? నీ సంగ చెప్తా. సాటి మొగాన్ని నన్ను చూడకుండా చెంప మిగలు కొడతావా? నీకు అన్నదమ్ములు లేరా? మధ్యాహ్నం చూసినావు మా అన్నని. నీకు దమ్ముంటే ఇంకొక చెంప మీద కొట్టు. ఒక్కసారి కొడితే క్షమిస్తా, రెండోసారి కొట్టినా కాబట్టి శిక్షిస్తా. సచ్చినవే నువ్వు. పక్క ఉన్నది కాబట్టి ఆగే, నేనెంత మొత్తం వచ్చిన ఆగా ఆగే. నాన్న మంచిగా ఉన్నారా? ఏంది పోయిన కాడ నుంచి ఫోనే చేస్తలేరు? అంతే ఉండద్ది, ఇప్పుడు వచ్చేటట్టు లేరుగా. అమ్మ మంచిగా ఉన్నదా? తిన్నా. అదే ఇక భూమి విషయమే మాట్లాడొచ్చినాం ఇప్పుడే. మరి అన్నగాడేమో గొడవ అయిందని నేను గొడవ అయిందే. ఆ గొడవనా మనదే తప్పు.
ఈ అన్న గురించి తెలియదా? ఆగం మనిషి ఎండ్లో చూసినా కూడా. ఎందుకు ఏమైంది బిడ్డ? భూమి వాళ్ళదే, కొంచెం అటు ఇటు అయ్యి ఇక మనమే కన్ఫ్యూజ్ అయినాం. వాళ్ళది మనం అని చెప్పినాం. ఆ పేపర్లలో చూస్తే వాళ్ళది కరెక్ట్ ఉన్నది, మనది వేరే కాడ వచ్చింది. చూస్తే మనది వేరే కాడ కనబడ్డది. వానికి మాట్లాడరాదు, చేయరాదు, ప్రతి కాడ లొల్లులు పెట్టుకున్నాడు, బాగా అలవాటు అయింది. సరేగాని ఎప్పుడు వస్తారే మీరు? ఇంకా నెలనా? ఇక నా పెళ్ళికే వచ్చేటట్టున్నారు. అందుకే అద్దంట, ఇద్దరు ఆన్నే పోయి పనులు చేసుకుంటే గిట్లానే ఉంటుంది. ఉన్నూర్లు ఉంటే మంచిగా ఉంటుంది కదనే, రావచ్చు కదా, ఇన్నే చూసుకుందాం. ఇక నా మాట మీరెప్పుడు విన్నారంతే. సరే మరి ఉంటా. చెల్లె చెల్లె ఏమైంది? ఇక వాట్సాప్లో ఫోటో పంపినా చూసి రిప్లై లేదు, ఏం లేదు. నాకు పంపినావా? చూసినావు కదా, మళ్ళీ నాకు పంపినామని మాట్లాడితే ఎందుకే చెల్లె? చూడలేదు, ఒక్క నిమిషం మాకు. ఎట్లున్నాడు పిల్లవాడు? ఎవరినే? ఎవరా? నీకు కాబోయే పిల్లగాడే, మన మంచిర్యాల పెద్దబాబు లేడా? ఆయన సంబంధం చూసిండు, బ్యాంకులో జాబ్ చేస్తాడట, నెలకు 60,000 జీతమే, మంచిగా పెద్ద కొలువు ఉన్నది, చెల్లెకి చేయరా అనగానే సక్క నీ ఫోటో పంపినా చూసినా రిప్లై చేయలేదేందే? చూస్తే నేను చెప్పానా? ఆయన నన్నాడు కూడా ఏమున్నది, నీ ఇష్టమే నా ఇష్టం. చేసుకుంటావా పిల్లదాన్ని? చేసుకుంటా. ఇగో చెల్లె, ఎవరైనా ప్రేమిస్తే ఇప్పుడే చెప్పు. ఒకవేళ ఒక్కసారి మన పిల్లగాడు మన పిల్ల అనుకొని పత్రికలు పెట్టుకున్న తర్వాత అయ్యో అన్న నాకు ఆ పిల్లగాడు నచ్చలేదు, ఈ పిల్లని గుణం నచ్చలేదు, వేరే పిల్లని లవ్ చేసినా, వేరే పిల్లని పెళ్లి చేసుకుంటాను ఏమన్నా ఎక్కువ మాట్లాడినామనుకో గొడ్డలు అందుకొని నిన్ను అన్ని 4 ముక్కలు నరుకుతా. ముందే నేను బీపీ కానీ తెలుసు కదా. ఏచి ఏందన్నా నువ్వు? నేనేందో మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి చూస్తాను. అయినా మీరు చూపించే ప్రేమకు నేను వేరేటోని ఎందుకు లవ్ చేస్తా చెప్పు? మీరు ఎవరిని చూపిస్తే వానితోనే తాళి కట్టించుకుంటా. నువ్వు దాని గురించి అయితే ఏం భయపడకు, సరేనా? చేసుకుంటావు కదా. నేను ఇప్పుడే పెద్దబాబు ఫోన్ చేసి అది ఓకే అని చెప్తా, వాళ్ళు వస్తారు మరే. సరే మాట్లాడు. సరే నమ్మరు, గుర్తు పెట్టుకో, మంచిగా చెప్తున్నా. సరే బాబు, నువ్వు అది మాట్లాడు, నాకు ఫోన్ చేయి. అచ్చిగా చాకిలో పెట్టు, కూకొని ఫోన్ అవుతురు కాదు. సరే. చెల్లె రమేష్ నచ్చినట్టు నువ్వు కలిసేస్తా, ఇంట్లో డోర్ వేసుకో, బయటకోకు. ఇప్పుడు ఏడికన్నా? ఆయన ఇంకో ఫోటో పట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నా. సరే చీకటి అయింది మరి, తొందరరా. సరే సరే, జాగ్రత్త. సరే. అగో నువ్వేందుకు ఇట్లా వచ్చినా? కళ్యాణ్తో మాట్లాడదామని వచ్చిన. కళ్యాణ్తో మాట్లాడతావా? కళ్యాణ్తో నువ్వేంది మాట్లాడేది? ఆగన్నా, మనం కొత్తగా వచ్చినాం కదా, రోజు మాట్లాడడానికి వచ్చిపోతాంది. సరే మరి జాగ్రత్త కొంచెం. సరే. ఏంద్రా అన్న పోయేటప్పుడు ఏదో రమేష్ అది ఇదని మాట్లాడతాను. అద్దా, నాకు పెళ్లి సంబంధం చూసిరక్క, దాని గురించే. పెళ్లి సంబంధం చూసిరా? అంటే చేసుకుంటున్నావా పెళ్ళి? చేసుకుంటా కదా, అన్న మాట్లాడిండు. ఓకే అయితే అన్నకి, అమ్మకి, నాన్నకి నచ్చితే చేసుకుంటా. అదేంద్రా ఓకే అయితే చేసుకోవడం ఏంది? అసలే ఇవాళ రేపు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న కాడ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ గుణం ఏందో అసలు ఏది తెలియదు. పెళ్ళికి ముందు ఒకలా, పెళ్ళైనాక ఒకలా ఉంటారు. అట్లా చేసుకుంటే ఇట్లా తర్వాత ఆయన ఎట్లుంటాడో ఏమో ఆలోచించవా? అట్లా భయపడడానికి ఏం లేదు. అన్నకు తెలిసిన వాళ్ళేనాట, ఎవరో తెలిసిన ఆయన పంపించిండట ఫోటో. నేను కూడా చూసిన, మంచిగానే ఉన్నారు. ఇక్కడ మమ్మీ డాడీ కూడా పంపిల్లు. ఇక అన్నీ ఓకే అయితే చేసుకుంటా. ఏహే, అమ్మ వాళ్ళందరికీ ఓకే అయితే చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ నువ్వే అన్నావు కదరా అక్క, ఈ రోజులలో అబ్బాయిలు అసలే మంచోళ్ళు గారు, వాళ్ళంతా ఎట్లుంటారో తెలుసు కదా అని. ఇప్పుడు మీ అన్నకు తెలిసిన సంబంధం సరే, పెళ్ళికి ముందు మంచోళ్ళలానే ఉంటారు కావచ్చు, ఆ తర్వాత ఏమన్నా మారి నేను ఇబ్బంది పెడితే ఎట్లా? ఇప్పుడు మా రాజు అయితే ఆయన గురించి నాకు మొత్తం తెలుసు, ఆయన చాలా మంచోడు. ఆయన మాత్రం పెళ్ళికి ముందు ఒకలా, పెళ్ళికి ఒకలా. ఆయన మాత్రం పెళ్ళికి ముందు ఒకలా, పెళ్ళికి తర్వాత ఒకలా అయితే అస్సలు ఉండడు. ఆయనను చేసుకునే వాళ్ళు ఎవరైనా మస్తు అదృష్టవంతులురా. ఆయనలాగైతే ఏం కాదు, ఈయన ఎట్లా అంటాడో ఏమో ఆలోచించు. ఏంది మీ రాజా? ఆయన గురించి చెప్తానా నాకు? మొన్న రోడ్డు మీదకి వెళ్ళి పోతా అంటే ఆయననే బండి నడుపుకుంటూ వచ్చి నన్ను గుద్దిండు. ఇగో చేతిలో పండి మొత్తం దెబ్బలు తాకి నా ఫోన్ కూడా కలిగింది. మళ్ళీ నేను రిపేర్ చేయించుకున్నా. ఏంది మహారాజా? ఆయన అట్లా కాదు, అసలు ఆయన తెలుసా నీకు? ఆయన తెలుసు, ఎర్రస్కోటి మీదే కదా, లావుకుంటాడు ఆయననే కదా. అవును, మొన్న భూమి కాడికి వచ్చి లొల్లి చేసిండు. మా అన్నను తీవ్రమైన వ్యాధి వచ్చిన లెక్క ఉన్నాడు అని తిట్టిండు. అవును, గైననే.
ఆడపిల్లలతో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. ఆయన గురించి నువ్వు నాకు చెప్తానవా? ఆ రోజు రోడ్డు మీద నేను అమ్మాయినని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. నన్ను ఎంబడి పడుకుంటూ కొడదామని చూసిండు. ఇంకా ఆయన గురించి నీతులు చెప్దామని నాకు అడిగి వచ్చినావా? అయ్యో అవునా, ఆయన అయితే అసంటోడేం కాదురా. ఒకవేళ ఆయన అట్లా ఇట్లా చేసి ఉంటే ఆయన తరపున నేను సారీ చెప్తున్నా. అయ్యో నువ్వెందుకు అక్క సారీ ఎప్పుడు? ఆయన అట్లాంటోడని చెప్తాను అంతే. సరే ఓకేరా, మరి నేను వెళ్ళొస్తాను. ఏడికి పోయేది? చాయ్ తాగిపోదు వాగు. చాయ్ ఇప్పుడేం వద్దురా, నేను వెళ్తా. ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో. సరే నేను చాయ్ పెట్టుకొని తాగుతా. ఛీ అబ్బా, దీనివల్ల నా బండి ఖరాబ్ అయింది. ఎక్కడికి పోయినా కూడా నడుచుకుంటూ పోవడం అవుతుంది. ఇది గిట్లా ఇప్పుడు కనిపించింది అనుకో, ఈ శాల్తీని ఎక్కడ చూసినట్టుందిగా. హలో మేడం, నీ వల్ల నా బండి ఖరాబ్ అయింది. ఎక్కడికి పోయినా కూడా ఇగో గిట్లా నడుచుకుంటూ పోవడం అవుతుంది. నా బండి రిపేర్కి పైసలు ఇవ్వవా? నేను ఎందుకు వేయాలి? అగో నీ వల్లనే కానీ నా బండి ఖరాబ్ అయింది. నీకు బండే ఖరాబ్ అయింది, నాకు చేతిలోకి మొత్తం దెబ్బలు తాకినాయి, నా ఫోన్ కూడా కలిగింది. నేను అడిగినా నేను పైసలు? అది నీ తప్పు, అడుగు తెచ్చటోని కదా. అయినా నాకు ఇప్పుడు అంతా సంబంధం లేదు. నా బండి రిపేర్కి నువ్వు పైసలు లేకపోతే ఇక్కడనే కూర్చొని ధర్నా చేస్తా. కూర్చో, నేను ఇయ్యా. నువ్వు ఆడిదివా గాడిదివా? ఏం మనిషివే నువ్వు? ఒక మొగోడు నడుచుకుంటూ పోతా అంటే బండి ఖరాబ్ అయింది, ఆయనకి పైసలు ఇవ్వాలి, నీ వలన ఖరాబ్ అయింది. ఫోన్లో తిక్కు అని వచ్చుకుంటూ వచ్చినావు. అయినా నీ అసొంటోళ్ళకి ఫోన్లో కూడా కావాలి, బయట కూడా కావాలి. అవసరమా ఫోన్లో చూసుకుంటా మాట్లాడి? ఇప్పుడు ఇంటికి కొడితే దౌడ పని రాల కొడతా కూడా ఏమనుకుంటాను? ఫోన్ చూసుకుంటే నేను రోడ్డు పండి పక్క పండి నుంచి వచ్చిన, నువ్వు అడ్డం దిడ్డం చూసుకుంటూ వచ్చినావు. మరి అవసరమా చాటింగ్ చేసుకుంటా చూడు మధ్యలో? చాటింగ్ చేసింది నువ్వు ఇంటికి చూసినావా? చేసుకోవాలి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే వాంతో ఇంట్లో పోయి మాట్లాడుకోవాలి. చాటింగ్ చేసింది నువ్వు చూసినావా? టిక్కు వస్తున్నావు కదా, ఫోన్ చూసినా. చూసుకుంటూ వచ్చిన, చాటింగ్ అనరు అది. ఫోన్ చూసుకుని నేను నీ ఏళ్ళు చూసినా టిక్కు అని వస్తున్నావు నువ్వు. చూడు నా ఏళ్ళు చూసుకుంటూ వస్తాను కానీ నువ్వు రోడ్డు చూసుకుంటూ వస్తలేవు. రోడ్డు చూసుకుంటేనే వచ్చిన నేను. నా రోడ్డు మీద నువ్వు ఉన్నావు, నీళ్ళ మీద లేవు. నువ్వు రోడ్డు మీద ఉన్నావు కాబట్టి నా బండికి బ్రేకులు లేక నేను రిపేర్ చేయించుకుందామని పోతాను. అప్పుడే తప్పు నీది, నాది కాదు. రమేష్ అత్తరాట చెప్పిన పంపించిన పట్ట పాస్బుక్ అని పట్టుకున్నా అని మాట్లాడతాను చెప్పిండు. ఇక అడ్వాన్స్ తీసుకుంటే ఎట్లా చేసి ఏహే ఇదంతా కాదు, అసలు నీ పంచాయతీ ఏంది? నేనైతే నీ బండి రిపేర్కి పైసలే ఇయ్యా, ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేసుకుని సంగతి చెప్తా. ఆగే